ఊపిరితిత్తుల స్ట్రోక్కి గురైన 20 ఏండ్ల యువకుడికి భారతదేశంలో మొట్టమొదటిసారిగా యశోద ఆసుపత్రి వైద్యులు అధునాతన పద్ధతిలో చికిత్స చేసి ప్రాణం కాపాడారు. యశోద ఆసుపత్రిలోని అత్యాధునిక వైద్య సదుపాయాలు, నిష్ణాతులైన వైద్యులతోనే సర్జరీ సాధ్యమైందని వైద్యులు తెలిపారు. కోవిడ్ అనంతరం ఇలాంటి సమస్యలు చాలా మందిలో తలెత్తుతున్నాయని అన్నారు. ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడంతో ఈ సమస్య తలెత్తుతుందన్నారు. ఇక ఎయిర్ అంబులెన్స్ వినియోగించి దేశవ్యాప్తంగా 200 మంది ప్రాణాలు కాపాడమని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంటే ఏంటి అంటే ఊపిరితిత్తులకి రక్త కణాలు ఏవైతే ఉంటాయో అవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పల్మనరీ ఆర్టరీస్ అని, రెండవది బ్రాంకియల్ ఆర్టరీస్ అని. ఈ పల్మనరీ ఆర్టరీస్లో బ్లడ్ కనుక క్లాట్ అయితే పేషెంట్స్కి సడన్గా బ్రీతింగ్ ప్రాబ్లం రావటం, ఛాతీలో నొప్పి రావటం, కొంతమంది సడన్గా మరణించడం జరుగుతుంది. ఈ కోవిడ్ అయిన తర్వాత చాలామంది అకస్మాత్తుగా మరణించడం అనే ఒక డిసీజ్ని మనం వింటున్నాం. అందులో ఒక ప్రధానమైన కారణం ఈ పల్మనరీ ఎంబోలిజం. ఇండియాలోని ఫస్ట్ టైం ఆ క్లాట్స్ని డాక్టర్ రఘు గారు కార్డియాలజిస్ట్ ఈ డివైస్ ఉపయోగించి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. దాన్ని మెకానికల్ థ్రాంబెక్టమీ అంటారు. ఈ డివైస్ ద్వారా చేశాం కాబట్టి పేషెంట్స్కి ఇమీడియట్గా రిలీఫ్ వచ్చి పేషెంట్ అనేది రికవరీ అవడం జరుగుతుంది. యశోద హాస్పిటల్లో ఈ ఎయిర్ లిఫ్ట్స్కి మేము టీం తయారు చేయడం వల్ల కంట్రీలో ఉన్నటువంటి ప్రతి స్టేట్ నుంచి కూడా ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలలో 200 ఎయిర్ లిఫ్ట్ని పేషెంట్స్ని మేము యశోద హాస్పిటల్కి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి స్టేట్ నుంచి కూడా మేము పేషెంట్ని రిసీవ్ చేసుకొని ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఎయిర్ అంబులెన్స్లు వచ్చేటువంటి హాస్పిటల్ ఇండియాలో యశోద హాస్పిటల్ ప్రథమంగా చికిత్స చేయడం జరుగుతుంది. ఎయిర్ అంబులెన్స్ ఫెసిలిటీని కూడా మన ప్రజలందరూ వినియోగించుకోవాలి. ఎవరికైతే ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్ ఏర్పడి లంగ్ అటాక్ వస్తుందో వాళ్ళకి యశోద హాస్పిటల్లో ఊపిరితిత్తుల్లో క్లాట్స్ తీయటం కోసము ఒక మల్టీ డిసిప్లినరీ టీం ద్వారా ఈ పేషెంట్కి బ్లడ్ క్లాట్స్ని తీసివేశాం. భారతదేశంలో మొట్టమొదటిసారి చేశాము. ఇది ఒక నూతన టెక్నాలజీ ద్వారా పల్మనరీ ఎంబాలిజం అండ్ లంగ్ అటాక్స్కి మనం సులువుగా లెసర్ రిస్క్తో ఈ ప్రొసీజర్ చేయగలుగుతున్నాం.